అందరికీ నమస్కారం. చరిత్రలో జరగని విధంగా సాగబోతున్న 18th ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ ఉత్సవాలకు ఇంకా కొద్ది రోజులే ఉంది. వందల మంది ఎంతో కృషి చేస్తున్నారు. ఇండియా నుండి పలు ప్రముఖులు వస్తున్నారు. అలానే నార్త్ అమెరికా ఇంకా పలు దేశాల నుండి వస్తున్నారు. మన దగ్గర కన్వెన్షన్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి గారు, అలానే నేషనల్ కోఆర్డినేటర్ సాయి సుధిని గారు ఉన్నారు. వారి నుండి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీధర్ తిరుపతి గారు. నమస్కారం అండి. హౌ ఆర్ యూ? గుడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం టు యూ అండ్ మా టీవీ9 ప్రేక్షకుల అందరికీ నమస్కారం అండి. వీఆర్ Yeah. డూయింగ్ గుడ్ అండి. ఎక్సైటెడ్. Absolutely, అండి. ఐఎమ్ షూర్ యు ఆర్ లైక్ వెరీ బిజీ విత్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్. ఎక్కడ చూసినా మనకి ఆటా కన్వెన్షన్ గురించి మాత్రమే వినిపిస్తోంది ప్రస్తుతానికి. సో మీరు చెప్పండి, లైక్ టెల్ us అబౌట్ యువర్ అసోసియేషన్ విత్ ఆటా అండ్ ఆల్సో మీ కరెంట్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈ కన్వెన్షన్ లో ఏమున్నాయి? Well, I am as I said, I am the coordinator for this, the 18th ATA convention, Andy, which is being held in the Georgia World Congress Center in Atlanta. My association with my association with ATA has been, I started off in 2012, and we had a previous convention in Atlanta itself under Karunakar Reddy Garu as the convener, and then he became the president Armata. So ever since then, I've been working with ATA for probably 12 years in various levels, and I've been associated with ATA conferences, అన్ని conferences almost attend చేశాను. అన్నిట్లో మేజర్ గా పార్టిసిపేట్ చేశానండి నేను. అబ్సల్యూట్లీ. ఒకసారి మనం సాయి సుధిని గారితో మాట్లాడదాం. నమస్తే సాయి సుధిని గారు. నమస్కారం అండి, బాగున్నారా? యా, బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సాయి సుధిని అండి. నేను అమెరికన్ తెలుగు అసోసియేషన్ 18th ఆటా కాన్ఫరెన్స్ ఇన్ అట్లాంటా. ఐ విల్ బి ద నేషనల్ కోఆర్డినేటర్. సో ముందుగా టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో మేము చాలా అట్లాంటా టీము చాలా కష్టపడుతుందండి 18th కాన్ఫరెన్స్ గురించి. సో కిరణ్ పాషం గారు కన్వీనర్, ఐఎమ్ నేషనల్ కోఆర్డినేటర్. వి హావ్ June 7th, 8th, 9th ఇన్ అట్లాంటాలో కాబోతుందండి. సో ఈ June 7th, 8th, 9th అట్లాంటాలో ఒక పండుగ వాతావరణం లాగా ఉంటుందండి. ఇండియాకి వెళ్ళి సినీ తారలు, పొలిటికల్ లీడర్స్, ప్లస్ అమ్మాయిలందరికీ షాపింగ్, వెండర్ బూత్, ఫుడ్, చాలా ఎక్సైటింగ్ ఉందండి. బేసిక్గా మేము ఒక 300 మంది అట్లాంటాలో డైలీ కష్టపడతా ఉన్నారండి. చాలా ఫండ్ రైజింగ్ చాలా బ్రహ్మాండంగా అవుతుంది ఫండ్ రైజింగ్. సో చెప్పండి. సో అదే ఆట 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 ఎక్కడ ఏ తెలుగు వారిని కదిపినా ఇదే మాట మాకు వినిపిస్తోంది. సో ముందుగా అంటే మీరు చెప్పండి, ఏర్పాట్లు ఎలా నడుస్తున్నాయి అండ్ ఆల్సో నేషనల్ కోఆర్డినేటర్ గా మీరు అంటే ఎన్ని ఊర్లు తిరిగారు అండ్ రెస్పాన్స్ ఎలా వస్తుంది? వి స్టార్టెడ్ ఇన్ నాష్విల్, టెనెసీ అండి ఫస్ట్ ఫండ్ రైజింగ్. దాని తర్వాత మేము హ్యూస్టన్కి వెళ్ళాము, డాలస్కి వెళ్ళాము, ప్లస్ ఆస్టిన్కి వెళ్ళాము, వాషింగ్టన్ DC వెళ్ళాము, షికాగో అండ్ రాలెలో చేశాము. సో ఇప్పుడు బేసిక్గా మేము ఫండ్ రైజింగ్ చాలా బ్రహ్మాండంగా అవుతుందండి. ఆల్ స్పాన్సర్స్ ముందుకు వచ్చి పైసలు ఇచ్చేశారు. సో వి రేజ్ వాట్ వీ వాంట్ టు రేజ్, అండ్ రైట్ నౌ వీఆర్ ప్లానింగ్ స్టేజ్ అండి. సో ఆల్మోస్ట్ నిన్న ఫుడ్ కమిటీ అండ్ ఏవి అన్ని ఫైనలైజ్ అయిపోయామండి. సో రైట్ నౌ వీఆర్ ఆల్మోస్ట్ ద టేల్ ఎండ్ ఆఫ్ ద గేమ్. సో ఆల్మోస్ట్ పనులు చాలా సక్రమంగా అవుతున్నాయండి. అందరూ చాలా లుకింగ్ ఫార్వర్డ్ టు కమ్ టు అట్లాంటా June 7th, 8th, 9th. As a national coordinator, I'm very happy to invite you all for the June 7th, 8th, 9th ATA convention in Atlanta. మీరు అందరూ వచ్చి ఒక పండుగ సందర్భంలో ఎంజాయ్ చేసి సంతోషం ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీధర్ గారు, మీరు చెప్పండి, వెన్యూ గురించి మనం మాట్లాడుకుందాం. సో వాట్ ఈస్ ద వెన్యూ ఫర్ దిస్ కన్వెన్షన్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ వెన్యూ అండ్ ఎంత కెపాసిటీ ఉంటుంది? వెన్యూ గురించి మీరు డీటెయిల్స్ చెప్పండి శ్రీధర్ గారు. వెరీ గుడ్ అండి. టు స్టార్ట్ ఆఫ్ very good అండి. Before I start off with this అండి, we ఆటా వాళ్ళందరూ మా బోర్డ్ అంతా కలిసేసి అట్లాంటాకి తీసుకొని వచ్చాము. they focus saying that Atlanta is one proper place. As such, అట్లాంటా గురించి కూడా చెప్పాలంటే it is centrally located, very 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 well connected అన్నమాట.
నెక్స్ట్ వచ్చేసేసి ఇట్ ఈస్ ది 18th కన్వెన్షన్ ఈస్ బీయింగ్ హెల్డ్ ఇన్ దాన్ని ఏమంటారు ఆ జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ లో చేస్తున్నారండి. ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్వెన్షన్ సెంటర్స్ ఇన్ హోల్ ఆఫ్ అమెరికా. Basically we are doing it in building C, where we are having the food area, the vendor area, the main program, and also we are also having two more banquet halls, Georgia Ballroom and SEC. Malla banquet ma ఆటా బ్యాంక్వెట్ అనేది సిగ్నేచర్ ఈవెంట్ ఉంటుందండి ఎవ్రీ టైమ్. Traditionally, we do it on the first day of first evening of the convention anamata. Dantlo memo that is being held in the evening. So that is happening in the Thomas Murphy ballroom. Andi. It is a very, very beautiful setup, and we plan to have a very good cultural event. Awards are something which is being highlighted in that particular banquet night anamata. Dan tarvata we also will have a lot of socializing, networking in that, and then simultaneously, as such, the venue is so vibrant. Means it's going to burst off with energy, burst off with fun and culture. Everywhere you see decoration, you have food, you have pretty much fun everywhere anamata. It's going to be really, really, really nice for the Aata family and whole of Telugu family within the US to come together in such a very big place అండి. 2012 లో కూడా ఆట కన్వెన్షన్ అదే కన్వెన్షన్ హాల్ లో జరిగింది అనుకుంటాను కదండి. అవునండి, యాక్చువల్లీ 2012 లో కాదండి, 2020 లో జరిగింది. సారీ 2000 లో జరిగింది, 2012 లో జరిగింది, ఇప్పుడు 2024 లో జరిగింది. కోఇన్సిడెన్స్ ఏమో తెలియదు కానీ అండి, నిజం చెప్పాలంటే ఎవ్రీ 12 years జరుగుతుంది ఇది. మాకు అదే మాకు జస్ట్ థింకింగ్ ఇది 12 years జరుగుతుంది ఏంటి అనేసి అనుకుంటున్నామండి. మీరు చెప్పినట్లే ఆట పుష్కరాలు ఉండొచ్చు. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, నైస్ వర్డ్. యా షూర్ అండి. సో ఆల్సో సాయి గారు మీరు చెప్పండి, చాలా సిటీస్ కి ఆల్రెడీ వెళ్ళారు అని చెప్పారు, అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం ఎలాంటి మీటింగ్స్ జరిగాయి మీకు, అండ్ అగైన్ ఫండ్ రైజింగ్ ఆల్రెడీ చేశారు అని చెప్పారు. పలు నగరాల నుండి కన్వెన్షన్ కి రావడానికి జనాలందరూ సిద్ధంగా ఉన్నారా? అవునండి, ఇప్పుడు మేము ఏ ఊరికి వెళ్ళినా కానీ ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేస్తాం కదా. ఫండ్ రైజింగ్ తో పాటు రిజిస్ట్రేషన్ చేపిస్తాం ఎవరన్నా డోనర్స్ రిజిస్ట్రేషన్. ఆల్రెడీ డోనర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోరండి. దే లుకింగ్ ఆల్రెడీ వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. నా రూమ్ మీరు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తా, ఇక్కడ లంచ్ చేస్తుంది. ఆల్రెడీ ఎక్సైటెడ్ టు సీ ద ప్లేస్ అండి. వాళ్ళు ఆల్రెడీ కమిట్మెంట్ అయిపోయింది మొత్తము. వాళ్ళు రిజిస్టర్ చేసేసుకొని మా ట్రెజరర్ గారు సతీష్ రెడ్డి విల్ సెండ్ లిస్ట్ టు ద రిజిస్ట్రేషన్ కమిటీ. దెన్ దే విల్ అరైవ్ ఆన్ ఫ్రైడే ఆఫ్టర్నూన్. ఫ్రైడే మధ్యాహ్నం వస్తారండి, June 7th నాడు. వాళ్ళు పోయి ప్యాకెట్ పిక్ చేసుకొని దే వెంట్ టు ద రిజిస్ట్రేషన్, నెగట్ ద హోటల్ అండ్ చెక్ ఇన్ ద హోటల్ ఆన్ ఫ్రైడే నైట్ బ్యాంక్వెట్ అండి. సో బ్యాంక్వెట్లో ముఖ్యంగా ఫ్రైడే నైట్ అవార్డ్స్ ఇస్తారు, ప్లస్ సింగింగ్ ఉంటుంది. సో పీపుల్ అండ్ సాటర్డే మార్నింగ్ అండ్ ఇనాగ్రేషన్ అండి. సాటర్డే నైట్ లైవ్ షో ఉంటుందండి, అండ్ సండే కూడా. అండ్ సాటర్డే సండే 2 days ముఖ్యంగా ఈసారి ఆటలు ఏంటంటే సయంది పాదము, జుమంది నాదము. ఇప్పుడు అందాల పోటీ ఒకటి ఈ మధ్యన చాలా మంచిగా అందాల పోటీ అనేది. శ్రీధర్ గారు మీరు చెప్పండి, హర్డ్ దట్ మెనీ వెండర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇండియా, ఎస్పెషల్లీ అంటే టు ఎగ్జిబిట్ దర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. డెఫినెట్లీ మన అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ ఇండియన్ ప్రొడక్ట్స్ అన్నా, ఇండియన్ సర్వీసెస్ అన్నా చాలా మందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. బికాజ్ అవి మనకి తీసుకోవడం కూడా చాలా కష్టం, ఇక్కడ దొరకడం కూడా చాలా కష్టం కాబట్టి. సో వీఆర్ ఆల్సో షూర్ దట్ దేర్ ఆర్ మెనీ అదర్ వెండర్స్ కమింగ్ ఫ్రమ్ USA అండ్ సరౌండింగ్ కంట్రీస్. సో ఆట వీళ్ళని ప్రమోట్ చేయడానికి, వీళ్ళ బిజినెస్ ని ప్రమోట్ చేయడానికి ఎలా హెల్ప్ అవుతుంది? వెరీ గుడ్. వెల్, యాక్చువల్లీ మా నేషనల్ కోఆర్డినేటర్ గారు ముందు చెప్పారు కూడా కదండి, వెండర్ బూత్స్ ఉంటాయి అనేసి. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ ది కన్వెన్షన్ అండి. మాకు we are actually having one dedicated hall within this hall, which is a very huge hall anamata. That right now we have like almost
we have like 144 stalls which are exhibitors which are doing their job out there. Means they're planning to come down and establish their stalls out there. The stalls are varying from ekkadekadante jewelry undochu, real estate undochu, తర్వాత ఫ్యాన్సీ జ్యువెలరీ ఉండొచ్చు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, there వెరైటీ ఆఫ్ హాల్స్ జస్ట్ టు అకామిడేట్ ఎవ్రీబడి. మాకు చాలా 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 హ్యూజ్ రెస్పాన్స్ ఉందండి. మీన్స్ హ్యూజ్ అంటే ఇంకా వీఆర్ హ్యావింగ్ వెయిటింగ్ లిస్ట్ రైట్ నౌ. ఇన్ఫాక్ట్ వీఆర్ సో మచ్ గేమ్ ఇన్ టు ద గేమ్, వీ డోంట్ హ్యావ్ పీపుల్ టు అకామిడేట్ చేయడానికి లేదు, కానీ వీఆర్ ట్రైంగ్ టు డూ అవర్ బెస్ట్ టు గెట్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ టు ద గేమ్ అండి. Oh, that sounds super fun, Andy. So that sounds like super fun, Sridhar garu. Sai garu, meer cheppandi, can you tell us about ATA awards? Ante what is the criteria? How long you are giving these awards? Ante em cheptaru? ఆటా అవార్డ్స్ అంటే ముఖ్యంగా మేము వి హ్యావ్ 20 కేటగిరీస్ ఉంటాయండి ఆటా అవార్డ్స్. సో బేసిక్గా మేము 6 months కింద స్టార్ట్ చేసామండి ఆటా అవార్డ్స్. మేము ఏం చేసినప్పుడు ఒక ఫ్లైయర్ తయారు చేసి మా అవార్డ్స్ అని లిస్ట్ చేసినాం, ఏమేమి అవార్డ్స్ ఉంటాయని. సో మేము న్యూస్ లెటర్లో పంపించినాము. వి హ్యావ్ 97 వచ్చినాయండి మాకు. 97 మంది అప్లై చేశారు. సో వి ట్రిమ్ డౌన్ టు 20 అండి. సో బేసిక్గా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఒకటి, కమ్యూనిటీ సర్వీస్ ఒకటి, బెస్ట్ రైటర్ అని ఒక అవార్డు ఉంటుంది. అంటే అట్లా 20 కేటగిరీస్ ఉన్నాయండి అవార్డ్స్. సో ఈసారి కాంపిటీషన్ చాలా టఫ్గా ఉందండి. చాలా మంది అప్లై చేశారు. మాకు అవార్డ్స్ కమిటీకి చాలా కష్టంగా చూస్ చేయాల్సి వచ్చింది ఎవరని. సో చాలా మందికి ఏం చేశామంటే వి విల్ లుక్ ఇంటూ నెక్స్ట్ ఇయర్. ఈసారి కష్టమైందండి, మీకు ఈసారి లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది. చాలా కేపబుల్ పీపుల్ వచ్చారు. సో వి డిసైడెడ్ అవార్డ్స్ ఫైనల్ లిస్ట్ అయిందండి. వి లుకింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ వీక్ వి గోనా హ్యావ్ ఏ ఫైనల్ లిస్ట్ పబ్లిష్ చేస్తామండి. సో అవార్డ్స్ ఏంటంటే ఆటా అవార్డ్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవార్డ్ అండి. సో ఇవన్నీ ఫ్రైడే నైట్ వి టుక్ ప్లేస్ ఇన్ బ్యాంక్వెట్ ఆటా అవార్డ్స్. థ్యాంక్ యూ. యా, చాలా ఎనార్మస్ రెస్పాన్సే వచ్చింది అంటారు. అయితే మీరు చెప్పండి శ్రీధర్ గారు, ఫినాన్స్ అనేది ఒక కన్వెన్షన్ చేయడం అంటే ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ ఎనీ కన్వెన్షన్. సో హూ ఆర్ ఆల్ హెల్పింగ్ యూ అంటే అండ్ వాట్ కైండ్ ఆఫ్ డోనర్స్ డూ యూ హ్యావ్? Hope you also have a plan in place, definitely, right? Inta pedda convention ni mundu pettukunnaru ante definitely you will have a plan in place. So dan gurinchi em maatladtaru? Well, you're right, Andy. Finance plays a major important role in any convention, Andy, accepted. For this particular thing, we are the best part is we have planned very well ahead of time. Yeah, we are facing some resistance with respect to how are we going to achieve it. But our team, our team led by our core team, that is Madhu Vamaneni garu, the president, ma national coordinator Sai Sudhini garu, convener mana Kiran Pasham garu, Anil Budreddy, director garu, ma co-conveners వాళ్ళందరూ ఎవ్రీబడి ఆర్ వర్కింగ్ టువర్డ్స్. కో-కన్వీనర్స్ ఉన్నారు మన ప్రశాంత్ యాసిరెడ్డి గారు, మన ప్రశీలు, ఇంకా శ్రీరామ్, వాళ్ళందరూ కలిసి వీఆర్ వర్కింగ్ విత్ ద నేషనల్ టీమ్ తో వర్క్ చేసి వీఆర్ వర్కింగ్ లైక్ లాస్ట్ టైం సాయి సుధీర్ గారు చెప్పారు కదా, హీస్ విజిటెడ్ అదర్ సిటీస్. అక్కడికి వేరే సిటీస్కి వెళ్ళేసి ట్రై టు గెట్ ఫండ్స్. we have very good treasurer, very supportive treasurer. We are also having a very good finance team which monitors the whole thing. So in that way, what is happening is it's a very coordinated effort. Now talking about the various donors, the types of donors, and we have donors from even a small IT employee to an IT company owner, to a doctor, from a nurse to a doctor. Means it can be from anybody. So we have the whole spectrum is very all, not only Telugu people, most of the people who are they're trying to support us as much as possible, just to promote, just to encourage our Telugu culture, all these things andi. Chana enthusiasm undi మన తెలుగు వాళ్ళలో. రైట్, ఐ మీన్ డెఫినెట్లీ అంటే మీరు చేస్తున్న కార్యక్రమాలని బట్టి ఆ రెస్పాన్స్ అనేది వస్తుంది అని డెఫినెట్లీ అంటే మీ మాటల ద్వారా తెలుస్తోంది. అలాగే సాయి గారు, మీరు చెప్పండి, అసలు ఎవరైనా ఆటా కన్వెన్షన్ కి ఎందుకు రావాలి?
అంటే మీరేం చెప్తారు? ఆటా కన్వెన్షన్ ఎందుకు రావాలంటే అమెరికాలో పబ్లిక్ అంతా జాబ్ చేసి బిజీ ఉంటారండి ఇక్కడ. సో ఇప్పుడు అట్లీస్ట్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఈ తెలుగు ప్రజలు ఒక దగ్గర కలుసుకొని అందరూ పండుగ వాతావరణం అంటే బేసిక్ షాపింగ్ కానీ, మేము ఇండియాలో ఉండి మూవీస్ కానీ సినిమా యాక్టర్లతో లీడర్స్ తో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండదు మాకు. ఇక్కడ వచ్చారు కాబట్టి అందరు బేసిక్ అందరి దగ్గర ఉండి ఆటకు వస్తే ఆ 3 days అన్ని మర్చిపోయి జాబ్ గురించి కానీ ఇంట్లో పని గురించి కానీ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఏముండదండి. 3 days నీకు నువ్వు వండుకునే అవసరం ఉండదు. నీకు యూ డోంట్ హ్యావ్ టు క్లీన్ ద హౌస్, యూ డోంట్ హ్యావ్ టు కుక్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఫర్ యూ. ఇట్స్ లైక్ ఎ క్రూజ్, యూ గో టు ద క్రూజ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, రైట్? అందుకు ఆ 3 రోజులు అందరు వచ్చి బేసికలీ షాపింగ్, మెయిన్ ముఖ్యంగా షాపింగ్ అండ్ మ్యూజిక్ అండ్ సినితారాల మధ్యన అండ్ అబ్బాయిలు అందరూ దే కెన్ టాక్ అబౌట్ పాలిటిక్స్, ఎవ్రీథింగ్ ఈ లైక్ 3 days అండ్ వీ హ్యావ్ ఏ పండుగ వాతావరణం. అందుకొరకు అందరు తప్పకుండా ఆటకు వచ్చి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. డెఫినెట్లీ అండి. సో అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి నాకు ఇంకొక క్వశ్చన్ వచ్చింది. సో ఇప్పుడు శ్రీధర్ గారు మీరు చెప్పండి. వచ్చిన వాళ్ళందరికీ 3 రోజులు ఫుడ్ ఉంటుందా? అంటే ముఖ్యంగా వేరే ఊర్లు, వేరే దేశాల నుండి కూడా వస్తున్నారని చెప్తున్నారు. సో వీళ్ళందరికీ అకామిడేషన్ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఫుడ్ అండ్ ఆల్. వెరీ ఫుడ్ మీరు క్వశ్చన్ అందరూ బయట నుంచి వస్తున్నారు. ఫుడ్ అట్లాంటా ఈజ్ నోన్ ఫర్ హాస్పిటలిజం అండి. వీఆర్ నోన్ అట్లాంటా హాస్పిటాలిటీ అంటారు మేము అనమాట. సో మీరు చెప్పాలంటే ఇంకా ఫుడ్ వైజ్ వీఆర్ ఇన్ఫాక్ట్ దట్స్ అ వెరీ గుడ్ థింగ్ యూ బాట్ ఇట్ అప్. నిన్ననే వీ హ్యావ్ అవర్ అడాక్ కమిటీ హాజ్ అప్రూవ్డ్ a very good, very popular food vendor for the catering for catering for our this thing. We have enormous number of food, means the whole gourmet of it's going to be a very rich environment with respect to food. Food is going to be a lot of food. We're going to have food for donors. We're going to have food stalls everywhere. Means everywhere we're going to have a lot of food. And as per the accommodation, Andy, we basically have right now we have contracted with 2 hotels, Andy, Signia by Hilton and Omni. Omni hotels, and both of them are one of them is right next to the connected to the hotels. Both of them are connected. It's probably Omni is like 100 meters or 50 meters away. Signia is like 20 meters away. It's just right next door, and that's a very it's actually Signia is going to be one of the signature hotels for iconic hotel for Atlanta, Andy. It's and most of the people are going to be coming here. They're going to be having fun with respect to food, culture, vendors, spiritual, everything. Means it's going to be awesome. Believe me. సో ఇలాంటి అంటే ఏర్పాట్లు మాత్రం చాలా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు అని చెప్తున్నారు. అలాగే సాయి గారు మీరు చెప్పండి, బిజినెస్ కమిటీస్ అంటే ఏంటి? ఇందాక మనం మాట్లాడుకుంటున్నాము. సో ఏం చేయబోతున్నారు ఆ బిజినెస్ కమిటీస్ లో? వాటి వల్ల ఉపయోగం ఏంటి? అంటే కొంతమందికి తెలుసు అండ్ కొంతమందికి తెలియదు. సో అందులో ఎవరెవరు అటెండ్ కావచ్చు ఏంటి అంటే మీరేం చెప్తారు? బిజినెస్ కమిటీ అనేది నాకేదో వస్తుందండి. అది అండర్ మీ నేషనల్ కోఆర్డినేటర్ వస్తుందండి. సో బిజినెస్ కమిటీ చైర్ వచ్చేసేసి కిషోర్ గూడూరు, ఇది ఆల్సో బిఓటి. అండ్ కోచైర్ వచ్చేసేసి అడ్వైజర్ కోచైర్ వచ్చేసేసి మన రవి చెల్లా ఫ్రమ్ DC. ఇంకో కోచైర్ వచ్చేసేసి మన రమణ గాండ్రా ఫ్రమ్ అట్లాంటా. సో అడ్వైజర్ వచ్చేసేసి మన రవి పులి అని DCకి వెళ్ళి. సో ముఖ్యంగా జయంత్ చెల్లా ఇస్ ద ప్రెసిడెంట్ ఎలక్ట్. ఈజ్ అ బిజినెస్ గాయ్, యాక్చువల్గా ఈజ్ అ బిజినెస్ గాయ్ అండ్ హ్యాపన్ టు బి ఈజ్ ఆట నెక్స్ట్ ప్రెసిడెంట్. మేము బిజినెస్ కమిటీ అంటే వి గెట్ ఎ కీ నోట్ స్పీకర్స్ అండి. అంటే ఇవి టాక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, లేకపోతే AI ఈజ్ ద రైట్ నౌ ఇస్ ద టెక్నాలజీ. ప్లస్ ఇండియాకి వెళ్ళి శ్రీధర్ బాబు వస్తున్నాడు, IAS ఆఫీసర్స్ వస్తారు ఇండియాకి వెళ్ళి బిజినెస్ కమిటీకి, లోకల్ CIOs, లోకల్ బిజినెస్ మ్యాన్. వి ఎడ్యుకేట్ Telugu people in the convention about business. What is the new thing happening? Investment banking and ఎట్లా చేస్తారు, ఏంది, ఏమి ఇన్వెస్ట్ చేయొచ్చు. go to the ఫుడ్ ఇండస్ట్రీ పోయినాం అనుకోండి, ఎక్స్పోర్ట్ ఏమన్నా ఇండియాకి వెళ్ళి ఏమన్నా ఎక్స్పోర్ట్ చేయొచ్చా ఇక్కడికి. we give path to how to do the business between India and US. And basically we helping business community how to deal
the trading and including the steps, and by the time they went to the convention, they take something home, they have good to start business. రైట్. మొత్తానికి వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తారు అంటున్నారు. సో మీరు అవునండి. చెప్పండి. శ్రీధర్ గారు, ఇప్పుడు అంటే వి ఆర్ టాకింగ్ అబౌట్ సో మెనీ ఆస్పెక్ట్స్, ఎస్పెషల్లీ అంటే కన్వెన్షన్ లో జరగబోతున్న థింగ్స్ అన్నిటి గురించి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఒక సెంట్రలైజ్డ్ హబ్ లేదంటే ఒక పోర్టల్ లాగా ఏదైనా ఉందా? ఇప్పటివరకు వినని వాళ్ళు కానీ, మేబీ తెలియని వాళ్ళకి కానీ ఒక సెంట్రలైజ్డ్ పోర్టల్ కానీ ఈ డీటెయిల్స్ అన్ని కనిపించేలాగా ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్ ఉందంటారా? I would have bought that up only anyway. The point, we have a very good website called ataconference.org. That is where we have, all of us have to go there. All information is available. Most important, your vendor registration, which is needed. We are utilizing that particular website, publishing that website everywhere. All the social media undani, media undani. Ipudu mee TV9 dwarane ataconference.org is going to be a blast andi. That's where all the information is there andi. థ్యాంక్ యూ అండి. సో ataconference.org లో అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని మనం శ్రీధర్ గారి మాటల్లో తెలుసుకున్నాం. సో సాయి గారు, మీరు చెప్పండి, ఇప్పటిదాకా ఎన్ని కన్వెన్షన్స్ జరిగాయి ఓవరాల్ గా ఆటాలో, అలాగే అట్లాంటాలోది ఎన్నవది? ఇదివరకు అంటే కన్వెన్షన్స్ కన్నా కూడా ఇది డిఫరెంట్ గా ఏమైనా చేస్తున్నారా, లేక పాత వాటిలాగానే ఉండబోతుందా? ఏదైనా కొత్త ఎలిమెంట్స్ ని ఇంక్లూడ్ చేస్తున్నారా వీటిలో? ఇప్పుడు ఆట స్టార్ట్ అయ్యి 30 years అయిపోయింది, 30 years ప్లస్ అండి. ఇది 18th కాన్ఫరెన్స్ అండి అయ్యేది. అట్లాంటాలో ఇది థర్డ్ అట్లాంటా కాన్ఫరెన్స్ అండి. ఎవ్రీ కాన్ఫరెన్స్ కొద్దిగా యూనిక్ ఉంటుంది. సో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత 2022 డీసీలో అయిందండి కన్వెన్షన్. సో చాలా మంది వచ్చారు, మంచిగా ఎంజాయ్ చేసాం డీసీ. తర్వాత ఇప్పుడు అట్లాంటాలో చేస్తున్నాం. అట్లాంటా స్పెషల్ ఏంటంటే అండి, అట్లాంటా సెంట్రల్లీ లొకేటెడ్ ఇన్ యూఎస్, బికాస్ వెరీ క్లోజ్ బై నాష్విల్, టెనెసీ, రాలీ, షార్లెట్, అండ్ పీపుల్ కమ్ ఫ్రమ్ లూజియానా. ఇట్స్ లైక్ ఏ south, little bit south and southeast, southwest అంతా ఈజీ టు ట్రావెల్. పెద్ద ఎయిర్పోర్ట్ అండి అట్లాంటా, పెద్ద ఎయిర్పోర్ట్. ముఖ్యంగా అట్లాంటాలోనే తెలుగు ప్రజలు చాలా మంది ఉన్నారు. అట్లాంటా అంటే బేసిక్గా ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో ఎట్లా ఉంటుందో సేమ్ అట్లే ఉంటుంది. సిమిలర్ ఈవినింగ్ చాలా సందడిగా ఉంటుంది. కొన్ని ప్లేస్లలో పోతే పబ్లిక్ బయట ఛాయ్ తాగుతూ ఉంటారు, సమోసాలు తింటూ ఉంటారు. బేసిక్గా అట్లాంటా ఈజ్ ఏ నోన్ ఫర్ తెలుగు పీపుల్. సో ముఖ్యంగా అట్లాంటా ఏంటంటే వెదర్ బాగుంటుంది. జూన్లో ఈజ్ వెరీ గుడ్ వెదర్ ఇన్ అట్లాంటా. ఈ కన్వెన్షన్ ఇంపార్టెన్స్ ఏంటంటే అండి, విజయ్ దేవరకొండ వస్తున్నాడు. విజయ్ దేవరకొండ గురించి చాలా మంది అమ్మాయిలు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తున్నారు విజయ్ దేవరకొండ అని. ఎక్కడ పోయినా అడుగుతూ ఉంటారు విజయ్ దేవరకొండ మా పిక్చర్ కావాలండి అని. అండ్ శ్రీధర్ బాబు వస్తూ ఉన్నాడు, ప్లస్ శ్రీదేవి బిడ్డ వస్తుంది. ఎవరు మన శ్రీదేవి బిడ్డ వస్తుండ్రు. శ్రీదేవి ట్రిబ్యూన్ ఉంది ఈసారి. ఈ ముఖ్యంగా అట్లాంటా కమిటీ చాలా మంచి కమిటీ అండి. దే వర్క్ వెరీ హార్డ్. కన్వీనర్ కిరణ్ పాషం గారు, అండ్ శ్రీధర్ ఇస్ ద కోఆర్డినేటర్, అనిల్ బోదిరెడ్డి, అండ్ అవర్ ట్రెజరర్ సతీష్, అండ్ అడా కమిటీ ఉందండి. అడా కమిటీలో రామకృష్ణ గారు సెక్రటరీ గారు, అండ్ నర్సిరెడ్డి, అండ్ శారద సింగ్ రెడ్డి, రామనాడి, చాలా మంది అడా కమిటీ చాలా కష్టపడి పనిచేస్తారు అండి. కన్వెన్షన్లో ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ బీఓటీస్ అండి. 43 బీఓటీస్ కష్టంగా పనిచేస్తూ ఉన్నారు. బీఓటీస్ ముందుగా 1 week ముందుగా వచ్చి అట్లాంటాలా దే విల్ టేక్ ఓవర్ అన్ని రోల్స్ తీసుకొని పనిచేస్తారండి. ఈ అట్లాంటా కన్వెన్షన్ సక్సెస్ కావాలని అందరం కష్టపడుతున్నామండి. థ్యాంక్స్ అండి. శ్రీధర్ గారు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం మీకు ఇంకా అంటే ఎనార్మస్ రెస్పాన్స్ వస్తుంది వెండర్స్ దగ్గర నుంచి అని చెప్పి. అలాగే వెండర్సే కాకుండా ఈవెన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో కూడా వాళ్ళు కూడా అనుకున్న వాటికంటే ఎక్కువ ఆడియన్స్ వస్తే గనక మీకు అంటే వాళ్ళని హ్యాండిల్ చేసే ప్లాన్స్ ఏవైనా ఉన్నాయా, లేదంటే ఈసారికి అంటే అకామిడేట్ చేయలేక ఏదైనా రిస్ట్రిక్షన్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? లేదండి, అట్లాంటిది ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కన్వెన్షన్ సెంటర్ మీకు ముందు చెప్పినట్లు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్వెన్షన్ సెంటర్. దాని కెపాసిటీ చాలా ఉందండి, ఆడియన్స్ కెపాసిటీ. సో రైట్ నౌ వీ హావ్ రిజిస్టర్డ్ లిమిటెడ్ అమౌంట్ చేసుకున్నాం, మంచి అమౌంట్ చేసుకున్నాము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్మోస్ట్ 15,000 పీపుల్ అండి. రైట్ నౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 15,000 పీపుల్. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకా నేబరింగ్ సిటీస్ నుంచి రాలేదు, ఇంకా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి అనుకోండి, ఇంకెంత వస్తారో. సో దానికి సంబంధించి వాట్ వీఆర్ డూయింగ్ యాజ్ ద కోర్ టీమ్, యాజ్ అవర్ టీమ్, మా ఫుడ్ కమిటీ ఉండండి, మా హాస్పిటాలిటీ కమిటీ ఉండండి, మా వెన్యూ కమిటీ ఉండండి, మా రిజిస్ట్రేషన్ కమిటీ ఉండండి,
ప్రిపేర్డ్నెస్ అనేది ఆల్మోస్ట్ 10-20% ముందు 10-20% ప్లాన్ చేసుకుంటున్నాం ముందే. సో దట్ వీల్ నాట్ కంటింజెన్సీ ప్లాన్స్ పెట్టుకోవడం, ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టుకొని ఏది తప్పు ఎక్కడ కవర్ చేసుకోవాల్సి వస్తుంది, ఇది వస్తుందా రాదా అనేది ఆలోచించుకొని మేము చేస్తున్నాం అనమాట. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఆర్గనైజ్డ్. థ్యాంక్స్ టు ఆల్ అవర్ conference committees. They're doing an enormous job. Believe me, they're day and night they're working. Cultural team undani, their vendor team undani, vendor team baga work chestundi, registration team ratri bagulu kashtapadutundi. Ante they're all meer annattu expectations. Ippudu food committee undi, ninna maatladetappudu memu we put our clause also, say clause ante conditions pettamannata emani, okay 10% to say 10,000 people వచ్చారు అనుకోండి, what are we going to do if 12,000 people are going to do? We have to feed everybody the proper food. Everything has to be plans అనేది మంచిగా చేస్తున్నాం అండి. all credit goes to our committees అండి, who are planning those plan A's and plan B's అండి. రైట్, అబ్సల్యూట్లీ అండి. అంటే సాయి గారు, అంటే ఇంత ప్లానింగ్ ఉంది, ఇంత కోఆర్డినేషన్ ఉంది, స్టిల్ ఎక్కడో ఒక చోట కొన్ని ఛాలెంజెస్ అనేటివి ఇంత పెద్ద కన్వెన్షన్ ని ప్లాన్ చేసినప్పుడు డెఫినెట్లీ వి విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్. సో ఇప్పుడు మీరు ఈ కన్వెన్షన్ కి వర్క్ చేస్తున్న టైంలో ఏమైనా ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నారా? లేదనంటే ఒకవేళ ఫేస్ చేసినా హౌ ఆర్ యూ, అంటే డూ యూ హ్యావ్ ఎనఫ్ రిసోర్సెస్ టు హ్యాండిల్ దెమ్, ఆర్ ఎనీ అడ్వైస్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇట్ ఫర్ ద ఆడియన్స్ అంటే మీరు ఏం చెప్తారు సాయి గారు? ముఖ్యంగా వచ్చే సెక్యూరిటీ అండి. సెక్యూరిటీ అంటే డోనర్స్ లెవెల్ ఉంటుంది కదా, 3,000 5,000 లెవెల్. సో దయచేసి ఆల్ ఆడియన్స్ అందరికీ ఏంటంటే మీ ప్రకారం కూర్చోండి. మీ సీట్ అలైన్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడనే కూర్చుంటే చాలా హెల్ప్ అవుతుందండి. 3,000 5,000 5,000 10,000 కొద్దిగా కష్టం అవుతుంది. సో సెక్యూరిటీ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే 10,000 పీపుల్ కాబట్టి ఈ లైన్స్ దగ్గర, లేకపోతే ఫుడ్ లైన్స్ దగ్గర అందరూ ఒకసారి పోకుండా జస్ట్ కొద్దిగా బ్రేక్ ఇచ్చి యూ కెన్ గో ఫర్ షాపింగ్, దెన్ గివ్ 30 minutes, దెన్ గో బ్యాక్ టు ఫుడ్. అట్లా కొద్దిగా అంటే మనకి చూస్తే బాగుంటుంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే అండి, ట్రాన్స్పోర్టేషన్ అండి. వెన్ యూ కమ్ ఎర్లీ ఆన్ ఫ్రైడే, సో యూ కెన్ రిజిస్టర్ ఎర్లీ. అప్పుడు ఏమవుతుందంటే వేరే వాళ్ళకి ఎవ్రీబడి అందరూ 4 o'clock 5 o'clock వస్తే కొద్దిగా కష్టం అవుతుంది. బ్యాంకెట్ స్టార్ట్ 6 o'clock కాబట్టి కష్టం అవుతుంది. దయచేసి కొద్దిగా ముందుగా చెక్ ఇన్ కాండి. ఫ్రైడే ఈవినింగ్, ఫ్రైడే మార్నింగ్ చెక్ ఇన్ కాండి. అండ్ మేక్ షూర్ వెన్ యూ కమ్ టు ద హోటల్, show your registration, your name and ID. And when you go to the pick up the package, tell your name, and don't waste too much time on the registration lines. And you can go to hotel, check in the hotel on time, then we can enjoy the rest of the 3 days. కాకపోతే అందులో ముఖ్యంగా ఏంటంటే అండి, అందరికీ తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేయాలని మా కోరిక. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సాయి గారు. సో అదే, అంటే మీ మాటల ద్వారా ఇదేంటంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ అ కన్వెన్షన్ ఆర్ ఒక కాన్ఫరెన్స్ కాదు. ఇట్ ఈస్ మోర్ లైక్లీ లైక్ అ 3-day హ్యూజ్ ఫెస్టివల్ వేర్ మెనీ పీపుల్ మీట్, టాక్, కొత్త న్యూ ఫ్రెండ్షిప్స్, ఓల్డ్ రిలేషన్షిప్స్ కూడా బ్లూమ్ అవుతాయి. అండ్ సో ఇంత ఒక మంచి గొప్ప ఈవెంట్ లో అంటే టికెట్స్ అనేటివి, అంటే వి విల్ ప్లాన్ ఫర్ ద టికెట్ బూత్స్ అండ్ ఆల్. సో టికెట్స్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు how do they get tickets on the day of the event? Website అంటే if you have a website, ఆ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఒకసారి మళ్ళీ మాకు ఆడియన్స్ కోసం చెప్తారా? Good సాయి. అది ఎట్లా అవుతుందండి, మీరు వెబ్సైట్లో మీరు ద మూమెంట్ యూ పే ద డొనేషన్ పే అయ్యగానే మీరు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఉంటుందండి. రిజిస్ట్రేషన్లో మీ ఈమెయిల్ అన్న ఎంటర్ చేసుకుంటే మీకు ఈమెయిల్ వస్తుంది. సో మీరు ద మూమెంట్ అట్లా ట్రావెల్ చేయగానే ఆ ఈమెయిల్ తీసుకొని పోయి గో టు ద రిజిస్ట్రేషన్ డెస్క్ ఉంటుందండి బై ఈచ్ స్టేట్, బై అ డోనర్ లెవెల్. ఈ షో యువర్ ఈమెయిల్ అండ్ దే గివ్ ద డోనర్ ప్యాకేజ్ అండి. ఆ డోనర్ ప్యాకేజ్లో నీకు హోటల్ రూమ్ ఈమెయిల్ ఉంటుందండి. సో యూ గో టు హోటల్ రూమ్, గెట్ ద హోటల్ రూమ్, అండ్ ఈచ్ ప్యాకెట్లో నీకు డిపెండ్స్ ఆన్ యువర్ డోనర్ లెవెల్ మీకు బ్యాండ్స్ ఉంటాయండి. సో బ్యాంక్వెట్ బ్యాండ్ ఉంటుంది, రెగ్యులర్ బ్యాండ్ ఉంటుంది. ఆ బ్యాండ్ పెట్టుకొని హోటల్ చెక్ ఇన్ అయ్యి గెట్ రెడీ అండ్ గో టు ద బ్యాంక్వెట్. వెన్ గో టు ద బ్యాంక్వెట్, యూ షో ద బ్యాంక్వెట్ టికెట్. ఇస్తాను హామ్ చెక్ పెట్టుకోవచ్చండి, అది బ్యాండ్ లాగా ఉంటుంది. దెన్ సాటర్డే మార్నింగ్ ఇది కన్వెన్షన్ బ్యాండ్ ఉంటుంది మీకు. సో యువర్ లెవెల్. సో ప్లీజ్ దయచేసి డోనర్లు అందరూ మీ బ్యాండ్ చెక్ పెట్టుకొని మేక్ షూర్ నీ అలాటెడ్ సీట్లో కూర్చుంటే ఇట్ విల్ బి ద స్మూత్ కన్వెన్షన్. యూ కెన్ ఆల్సో హియర్. దయచేసి కన్వెన్షన్ అవుతున్నప్పుడు ఎవరు కూడా నిలబడొద్దండి, అందరు కూర్చుంటే
ఎందుకంటే బ్యాక్ ఉన్న వాళ్ళకి మంచి కనబడుతుంది. దట్స్ ద ప్రాబ్లమ్ ఈ ఫేసింగ్ ఇన్ లాస్ట్ కపుల్ ఆఫ్ కన్వెన్షన్స్. ఎవ్రీబడి అందరు నిలబడితే బ్యాక్ వాళ్ళకి కనబడదు. సో చాలా మంది మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు కదండి. సో కూర్చుంటే కొద్దిగా అందరికీ ఈజీ ఉంటుంది. ఇంకోటి మ్యూజిక్ అవుతున్నప్పుడు కొద్దిగా మాట్లాడకపోవడం బెటరు, కొద్దిగా క్వైట్గా ఉంటే వేరే వాళ్ళకి వినబడుతుంది. అది మెయిన్ అండి. ఇంకోటి రిజిస్ట్రేషన్ చాలా స్మూత్గా అవుతుందండి, ప్రాబ్లమే కాదు. వి హ్యావ్ ఎ నైస్ ట్రెజరర్ విల్ నాట్ గివ్ ఎనీ టికెట్స్ అన్లెస్ యూ పే ఫర్ ఇట్. వన్స్ పే చేయగానే మీకు యూ విల్ గెట్ యువర్ ఈమెయిల్ వస్తుందండి. ఈమెయిల్ ప్రకారం యూ జస్ట్ ఫాలో ద స్టెప్స్, యూ విల్ ఫైన్. Very good, very good, Andy. Actually, Sai explained it very, very well, Andy. In addition to what he's saying, మాకు డోనర్సే కాకుండా ఇప్పుడు ఇండివిజువల్ టికెట్స్ కూడా అమ్ముతున్నారండి. రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర అమ్ముతున్నారు, వెబ్సైట్లో కూడా ఉంది. అగైన్ యాజ్ వి సెడ్, ataconference.org రిజిస్ట్రేషన్కి వెళ్తే రైట్ నౌ దెర్ ఇస్ అ ప్రమోషన్ ఆల్సో గోయింగ్ ఆన్. So we would encourage people within donors people who want to come in on a day to day and this thing, we encourage them to come down. ataconference.org అండి, that is the place అండి. అబ్సల్యూట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. అంటే TV9 వేదికగా మీరు ఆటా కన్వెన్షన్ యొక్క అంటే మేజర్ థింగ్స్ ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆల్సో అంటే ఆటా కాన్ఫరెన్స్ ఈవెంట్ లో మనకి విజ్ఞానంతో పాటు వినోదంతో పాటు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉండబోతున్నట్టుగా మనకి సాయి గారి మాటలోని మరియు శ్రీధర్ గారి మాటలో మనకి తెలిసింది. అయితే ప్రతి ఒక్కరూ ఈ ఆటా కాన్ఫరెన్స్ కి వచ్చి చాలా చక్కగా ఎంజాయ్ చేయాలని TV9 ద్వారా మేము కూడా తెలియజేస్తున్నాము. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ మన మన TV9 ప్రేక్షకులందరికీ మేము ఏం చెప్తున్నాం అంటే, ప్లీజ్ కమ్ టు ద కాన్ఫరెన్స్, హ్యావ్ ఫన్. You have a lot of vendor booths, spiritual activities, Daji activity. Daji garu kuda vastunaru. Please come down 7th, 8th, 9th June, Georgia World Congress Center andi. Please come down, and thank you very much, Anchor garu. Me kuda very thank you very much for taking time for us andi. Absolutely andi. Thank you so much. Thank you andi.